హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ వినాయక చవితి బాగా జరుపుకున్నారా? బాగా జరుపుకునే ఉంటారులే. ఇది మా ఇంటి వినాయకుడు అనమాట. ఫ్రెండ్స్, వీడియో పెట్టడం లేట్ అయ్యింది. అందరికీ నా తరపున క్షమించమని అడుగుతున్నాను. ఫ్రెండ్స్, అందరి వీధిలోన గణేష, అలాగే డీజీ సౌండ్లు, ఆటలు పాటలు బాగా జరుగుతున్నాయి కదా. కొంచెం ఆ పక్క ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరూ, అలాగే మీతో పాటు నేను కూడా. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అనేది చాలా చాలా బాగుంటుంది. చాలా చక్కగా నాకు కామెంట్స్ వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. మీ అందరు కామెంట్ రాకపోవటం నాకైతే బోర్ అనిపిస్తుంది. ఫ్రెండ్స్, అందరూ కామెంట్ చేయండి. చాలా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిద్దాం. చివరి వరకు చూసి మన వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇంకా మాట్లాడుకుందామా. కొంతమంది ఎంత చెప్పినా ప్రమోషన్లతోనే బతికేస్తారు. వాళ్ళు మనం ఏం చేయలేం. ఇప్పుడు ఒక మాట మనం ఎవరికైనా చెప్తే వాళ్ళు వింటే మనం చెప్పొచ్చు. అలాగే మన మాట వాళ్ళు వింటే మనం కూడా పెద్దోళ్ళం అయిపోతాము. అలా అన్నమాట. ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు, నేను కామెంట్ ఆఫ్ చేసుకున్నాను. నాకు ఎలాంటి టెన్షన్ ఉండదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నేను వీడియో చేసి పెట్టేస్తాను. ఎవరి ఇష్టం ఉంటే చూడండి, లేకుంటే చూడొద్దు అన్నట్టు వాళ్ళు చేసుకుంటారనమాట. వాళ్ళు కొంతమంది ప్రమోషన్ చేస్తే కానీ వాళ్ళు 3 పూట్లు భోజనం తిన్నట్టు. వాళ్ళకి అదే భోజనం. డబ్బులు సంపాదించే వ్యామోహంలో పడేవారికి అదే భోజనం అన్నమాట. అదేవిధంగా మీరే చూస్తున్నారు, ప్రతిరోజు ఎవ్వరు ఏమనుకున్నా కానీ ప్రమోషన్ ఏదో ఒకటి చీరలంట, నేత చీరలంట, డైలీ యూజ్ సారీస్ అంట, వినాయకుడు కొనుక్కున్న మట్టి అంట, ఇలా ఉంటుంది అనమాట. ఏదో ఒకటి ప్రమోషన్ చేస్తూనే వాళ్ళు బ్రతికేయాలనుకుంటారు. లేదంటే ఇంకా ఇంటి చుట్టూ మొక్కలు, కల్లాపులు ఇలా ఉంటుంది కదా. అది మీ అందరికీ తెలిసిన విషయమే. కొంతమంది దాంతోనే సంపాదించాలనుకునేవారు అదే విధంగా సంపాదిస్తారు. ఇంకొంతమంది మనం ఈ మధ్య యూట్యూబ్లో చూస్తున్నాం కదా, ఆ వీడియోల కోసరం, అంటే డబ్బు కోసరం వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ కానీ, ఏజ్ అయిపోయే వాళ్ళు, ఒక బడేలు రాని అనుకోండి, తను వేసుకునే ఆ నిక్కర్ ఏంటి, ఆ బనీన్ ఏంటి, అలా రోడ్ల మీద తిరగడం ఏంటి, తనకి పెట్టి వీడియోలు తీయటం ఏంటి. తనంటది నాకు డబ్బు ఇస్తున్నారు, నేను తీస్తాను. ఓకే, డబ్బు ఇస్తున్నారు, తీస్తున్నావు, కానీ ఇది యూట్యూబ్ అమ్మా, ఇది మూవీ కాదు. మూవీ 3 గంటలే చేస్తారు. వాళ్ళకి అది మూవీ అందరికీ చూపించడానికి 3 గంటలే చేస్తారు. ఒక సినిమా అనేది 3 గంటలే ఉంటుంది. ప్రతిరోజు ఆ నిక్కర్లో రోడ్లో తిరుక్కుంటూ వీడియోలు. డబ్బండి, డబ్బు కోసం ఎవ్వరు ఏమైనా చేస్తారనేది మనకి అర్థం కావటానికి ఇది చెప్తున్నాను నేను. ఆ మాటలు, అసలు ఆ మాటలు వినాలనిపించదు. అలాంటి మాటలు మాట్లాడుకుంటూ, ఆ డైలాగులు వేసుకుంటూ వీడియోస్. వాళ్ళ వీడియో కూడా చూస్తున్నారు కదా అందరూ, మరి అందుకే వాళ్ళు కూడా వీడియో చేస్తారు. అదేవిధంగా ఇంకొంతమంది మీకు అర్థం అవ్వాలి. 60 సంవత్సరాల ముసలోడికి 30 సంవత్సరాలది పిల్లలను వదిలేసి పెళ్లి చేసుకోలేదు, తిరుగుతున్నారు కదా పెద్ద రాజకీయ నాయకులు. వాళ్ళకి మనం ఇంకా పేర్లు పెట్టేది అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఎవరు ఏం నేర్చుకోవాలి? ఇక్కడ 2 ఆడపిల్లలు, అక్కడ 3 ఆడపిల్లలు. ఇక్కడ పాపకి పెళ్ళి అయిపోయినోడు కూడా ఇంకా దాన్ని వేసుకొని ఆ రోడ్ల మీద నడక, ఆ చేతులు పట్టుకొని ఆ వయ్యారాలు, ఆ వెక్కిలింపులు, ఆ వెకిలి చేష్టలు, ఇద్దరు కూర్చొని వరలక్ష్మి పూజ ఏంటి, ఇద్దరు కూర్చొని వినాయక చవితి పూజ ఏంటి, ఇంకా ఎవరెవరో పెళ్ళిళ్ళకి వాళ్ళకి పేరెంటానికి పిలవటం ఏంటి, వాళ్ళిద్దరు వెళ్ళి ఆ పేరెంట్ వాళ్ళు ఏం ఆశీర్వదిస్తారో, వాళ్ళ పిల్లలకి ఏం శుభం జరుగుతుందో. ఒక విధంగా నేను చెప్తున్నాను, వాళ్ళు వెళ్తున్నారు, మనకేం ప్రాబ్లం లేదు, నీకేం ప్రాబ్లం అనుకోవచ్చు మీరు. అలా కాదు,
అంటే సమాజం ఎవ్వరికి మర్యాద ఇస్తుంది, ఎవరి నుంచి ఏం నేర్చుకుంటుంది అనేదానికి నేనైతే చెప్తున్నాను ఈ విధంగా. వాళ్ళనే రోడ్డు మీద వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు సెల్ఫీలు అడుగుతున్నారు, వాళ్ళని పలకరిస్తున్నారు, వాళ్ళని పెళ్ళిళ్ళకి పిలుస్తున్నారు, వాళ్ళని గౌరవిస్తున్నారు. ఇలా ఉంటుందండి. ఏదైనా డబ్బు అనేదానికి నేను చెప్తున్నాను అన్నమాట. ఈ డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అని నేను అనుకుంటాను. అలా అలా దేవుడే వంచాలి. ఈ డబ్బు ఉంటే ఈ మానవ జన్మలో ఏదైనా సాధించవచ్చు, చేయొచ్చు అని అనుకుంటున్నారు వీళ్ళు. కానీ వాళ్ళకి వంచాలి అనుకుంటే ఒక్క దేవుడే దానికి సరైన గుణపాఠం. అది తప్పితే ఇంక ఎవ్వరు ఏం చేయలేం. మా జీవితం మేము, మా లైఫ్ స్టైల్ మేము అని వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్తుంటారు కదా, వాళ్ళకి ఇంకెవరు సమాధానం చెప్తారు? మా ఇద్దరికి ఇలా ఇష్టం, మేము ఇలా ఉన్నాం అంతే. కానీ వాళ్ళ పిల్లలకి, వీళ్ళ జీవితం నుంచి వాళ్ళ పిల్లలకి ఎంత ఎఫర్ట్ పడుతుంది, ఎవరెవరు ఏమేమి అంటారు. మనం మనం బతుకుతాము అంటే బట్టలు ఇప్పేసి బతకంగా. ఎందుకు బట్టలు వేసుకుంటాం? సమాజం కోసం. మనం మంచిగా ఎందుకు మాట్లాడుతున్నాం? మన కోసరం, మన పిల్లల కోసరం, మన ఫ్యామిలీ కోసరం, మన కుటుంబం ఉండే వాతావరణం కోసం మంచిగా మాట్లాడాలని అనుకుంటాము. మరి వాళ్ళు అలా బలి తెగించి తిరుగుతూ ఉంటే వాళ్ళ పిల్లలు రేపు పొద్దున పెద్ద అయినాక కూడా, ఇప్పుడు ఎవరైతే ఈ 30 సంవత్సరాల పడుచు పాప చేసుకునింది కదా, 60 సంవత్సరాల ముసలోడితో తిరుగుతుంది కదా, రేపు పొద్దున్న వాళ్ళ పిల్లలు పెద్దగైనాక మా అమ్మ ఎంత చెత్తగా అప్పుడు మాట్లాడిందో, వాళ్ళు ఎవరెవరి బుద్ధి ఏ విధంగా ఉంటుందో తెలియదు కదా. మనం పిల్లల్ని కంటాం, కానీ వాళ్ళు వాళ్ళ మనస్తత్వం అయితే మనం ఇవ్వలేం కదా. వాళ్ళ మనస్తత్వం ఏ ఏ ఏ విధంగా ఉంటుందో, వాళ్ళ జీవితాలపైన ఎలా ఎఫర్ట్ పడుతుందని ఆలోచిస్తున్నారా? ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. ఇది డబ్బు వ్యామోహం ఫ్రెండ్స్, అంతే. వాళ్ళకి ఈ డబ్బు కోసం ఇలా వీడియోలు చేసి ప్రమోషన్ చేసే వాళ్ళకి ఏమి తేడా లేదు. నేను చెప్పింది అయితే అంతే. ఇదన్నమాట. డబ్బు కోసం ఏమైనా చేస్తామో అని నిలబడే వాళ్ళు మనం ఏమి చేయలేము ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి మంచి వీడియోలతో, మంచి మంచి మాటలతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ మొట్టమొదట చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ బంగారు చేతులతో మంచి మంచి కామెంట్ పెడతారని అయితే నేను ఎదురు చూస్తున్నాను. నేను మీ కామెంట్ కోసం ఎక్కువగా ఎదురు చూస్తాను. మీ కామెంట్ మన వీడియో పబ్లిక్లో వచ్చిన తక్షణమే మీ కామెంట్ నాకైతే రావాలి. ప్లీజ్ లైక్. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి కొన్ని మాటలు మన అపార్ట్మెంట్ గురించి కానీ, నా గురించి కానీ మాట్లాడుతూ వీడియో చేస్తాను.